సాధు సుందర్ సింగ్ 1889వ సంవత్సరంలో పంజాబ్లోని రాంపూర్ అను గ్రామంలోని ఒక సంపన్న సిక్కు కుటుంబంలో జన్మించాడు. అతడు ఇంటిలో అందరికంటే చిన్నవాడు. అతని తల్లి ఎంతో భక్తి కలిగినటువంటి స్త్రీ. సుందర్ని అతని తల్లి ఎంతో ప్రేమించేది. ఆమె సూర్యోదయం కంటే ముందే లేచి తన ఇంటి పనులు ప్రారంభించటానికి ముందే దేవుళ్లకు ప్రార్థించేది. తన కుమారునికి కూడా మొదట దేవునికి ప్రార్థించమని, పవిత్రమైన పుస్తకాలు చదవమని ప్రోత్సహించేది. ఆ తరువాత అతనికి అల్పాహారం వడ్డించేది. ఒక చిన్న పిల్లవానిగా సుందర్ తన తల్లితో కలిసి అనేక దేవాలయాలకు వెళ్ళేవాడు. అక్కడ సాధువులు, మతోపదేశకులు చెప్పే బోధలు వినేవాడు. ఒక మనిషికి సంతృప్తినిచ్చేది మనశ్శాంతి మాత్రమేనని, సంపదలు లేక మరో కాలక్షేపము ఇవ్వమని తన చిన్న కుమారునికి ఆ తల్లి బోధించేది. పవిత్ర జీవితంతో సాగించమని, అన్ని రకాల చెడు పనులను విడిచిపెట్టమని, పేదవారి పట్ల, బాధపడువారి పట్ల కనికరం కలిగి ఉండమని ఆ తల్లి చిన్నవాడైన సుందర్కి చిన్నప్పటి నుంచే నేర్పించింది. సుందర్కి దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. ఆ విషయాన్ని పెద్దయ్యాక తెలుస్తాయని అతని టీచర్లు, తల్లి చెప్పినప్పటికీ వారి జవాబులు అతన్ని సంతృప్తిపరచలేకపోయాయి. మరి నేను చిన్నతనంలోనే చనిపోతే పరిస్థితి ఏమిటి? నా సృష్టికర్తని గురించి పూర్తిగా తెలుసుకోకుండానే నేను చనిపోవాలా అని ఎదురు ప్రశ్నించేవాడు. అతనికి జవాబు చెప్పడం వారి తరమయ్యేది కాదు. అలాంటి సమయంలో ఒకరోజు అకస్మాత్తుగా తన తల్లి చనిపోయింది. ఆ దిగులుతో ఉన్నటువంటి సుందర్కి ఆ దిగులుతో పాటు మరొక కష్టము కూడా వచ్చింది. అదేమిటి అంటే, తనకి క్రైస్తవులు అన్నా, క్రిస్టియన్స్ యొక్క దేవుడు అన్నా అతనికి ఏమాత్రము కూడా ఇష్టం ఉండేది కాదు. అలాంటి క్రైస్తవ మిషనరీ స్కూల్లో తన తండ్రి తనకి ఇష్టము లేకపోయినా బలవంతాన ఆ స్కూల్లో చేర్పించాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటి సుందర్, దిగులుగా ఉన్నావు? మీ అమ్మ చనిపోయిందని. ఏం చేద్దాం ఫ్రెండ్స్, అయినా నాకు ఇష్టం లేకపోయినా మా నాన్నేమో ఈ క్రైస్తవ స్కూల్లో చేర్పించారు. నాకైతే అసలు ఇష్టమే లేదు. ఆ క్రైస్తవుల బోధ ఏంటంటే నాకు చాలా కోపం వస్తుంది. ఈ క్రైస్తవ స్కూల్ కూడా మానేయాలని ఉంది. అవునురా, మాకు కూడా. రే, అదిగో వస్తున్నాడు చూడండి రా క్రైస్తవుడు. ఎప్పుడు చూసినా ప్రార్థనలు చేస్తూ ఉంటారా, అందరూ అతన్ని మెచ్చుకుంటారు. ఈరోజు ఎలాగైనా వాడిని కొట్టాల్సిందేరా. వద్దురా, ఎవరైనా చూస్తారు. అతన్ని కొట్టి పారిపోదాం. అలాగే. రండి రండి, ఎవరైనా చూస్తారండి. బా, నేనైతే భలే కొట్టాను రా వాడిని. రే, నువ్వు కూడా బాగా కొట్టారా? రే, మీరు కూడా బాగా కొట్టారా? రే, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఎవరైనా చూస్తారు, రండి వెళ్ళిపోదాం. టీచర్, నాకు ఒక బైబిల్ కావాలి. నిజంగా నేనే టీచర్. నాకు ఒక బైబిల్ కావాలి. ఇవ్వండి డబ్బులు. అలానే టీచర్, ఇక ఉంటాను. ఇదేంది బైబిల్ ఎట్టుండిద్దా? సుందర్, నీవు బైబిల్ కొన్నావంటగా? చీ, నీకు సిగ్గుగా లేదా? మాకు చాలా కోపం వస్తుంది నీ మీద. అవును, నాకు చాలా కోపం ఉంది. ఫ్రెండ్స్, నేను బైబిల్ కొనింది చదవటానికి కాదు, నా కసి తీరా ఈ బైబిల్ని కాల్చివేయటానికి. ఇదిగో కిరోసిన్, ఇదిగో అగ్గిపెట్టి, బైబిల్ని చించుదాం రండి. ఇదిగో అగ్గిపెట్టు. బైబిల్ కాలిపోతుంది. రండి, ఎవరన్నా చూస్తారు మనం. సుందర్, ఏమిటి నాన్నగారు పిలిచారు? నువ్వు చేసిన పని ఏమిటి? క్రైస్తవులకు ఎంతో ప్రాముఖ్యమైన వారి మత గ్రంథాన్ని కాల్చివేస్తావా? నీకు ఇష్టం లేకపోతే ఆ గ్రంథాన్ని వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. అంతేకాని వారు ఎంతో ప్రేమించే, గౌరవించే ఆ గ్రంథాన్ని తగులు పెడతావా? చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు మా తల్లి లేని పిల్లోడివని నిన్ను గారాబం చేస్తుంటే బాగా మితిమీరుతున్నావు. జాగ్రత్త, చివరిసారిగా చెప్తున్నాను. ఇంకొకసారి ఇలా జరిగిందో నేను ఏం చేస్తానో నాకే తెలీదు.
నన్ను క్షమించండి నాన్నగారు, ఇంకెప్పుడు ఇలా చేయను. ప్రభువా సుందర్ని కాపాడండి, ప్రభువా సుందర్ని రక్షించండి. ఆమేన్. అరే ఇదేమిటి, ఇతను నేను కొట్టాను కదా, కానీ ఇతను నన్ను కాపాడమని అంటున్నాడు. నా తండ్రి కూడా ఒక అన్య దేవుడి గురించి నన్ను తిట్టాడు. నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎవరు నిజమైన దేవుడు? నేను ఎలాగైనా తెలుసుకోవాలా. ఆ రాత్రి అంతా సుందర్ అనేకమైనటువంటి దేవతలు, దేవుళ్ళు అనబడేటువంటి వారి యొక్క పటములను పెట్టుకొని, నిజమైన దేవుడు అనేటువంటి వారు ఎవరైనా ఉంటే నాకు కనపడాలి, నాతో మాట్లాడాలి అని ఆ రాత్రి ఒక తీర్మానము తీసుకొని ఆ దేవుడు కొరకు వీక్షిస్తూ ఉన్న సమయంలో, నిజంగా దేవుడు ఉంటే దేవుడు ఎవరో నాతో మాట్లాడాలి, లేకపోతే తెల్లవారుజామున 4 గంటలకు వచ్చే ఆ లూధియానా ఎక్స్ప్రెస్ కింద నా తల పెట్టి నేను చనిపోతాను. నేను బ్రతకను. దేవుడు ఎవరు? నువ్వు కనిపించు, నాతో మాట్లాడు. అదిగో తెల్లవారబోతుంది, దేవుడు ఇంకా నాతో మాట్లాడలేదు. నేను ఇక బ్రతకను, నేను చనిపోతాను. అరే ఈ వెలుగేంటి? సమయం ఇప్పుడు 3 గంటలే కదా. అరే బయట ఇంకా చీకటిగానే ఉంది. అరే ఈ వెలుగు అంతకంతకు ఎక్కువ అవుతుంది, నేను చూడలేకపోతున్నాను. సుందర్, ఎవరు మీరు? అరే ఎవరు? సుందర్, నేను నీవు హింసించుచున్న క్రీస్తుని. నేనా? ఎవరు మీరు అసలు? నేనే ఆ క్రీస్తుని. నీవు క్రైస్తవులను హింసించి బాధిస్తూ ఉన్నావు కదా, ఆ దేవుడను నేనే దేవుడను. నేను తప్ప మరి యొక్క దేవుడు లేడు. నీవు వెతుకుతున్న దేవుడను నేను నీ పాపముల కొరకు ఆ సిలువలో ప్రాణం పెట్టాను. సుందర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను నా సాక్షిగా వాడుకుంటాను. నన్ను వెంబడించు, నా సాక్షిగా నిలబడు. ప్రభువా యేసు, నీవే నిజదేవుడు అని తెలియక నేను నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించండి తండ్రి. ఈ రోజు నుంచి నేను నీ సాక్షిగా ఉంటాను. అరే ఈ వెలుగంటే క్షణంగా మాయమైపోయింది. ఈ విషయం వెంటనే మా నాన్నగారికి చెప్పాలా. ఆ రాత్రి సుందర్ని యేసుక్రీస్తు ప్రభువారు దర్శించి అతనితో మాట్లాడి అతన్ని రక్షిస్తాడు. ఆ విషయము తన తండ్రితో చెప్పినప్పుడు తన తండ్రి యొక్క ఆలోచన ఏమిటో మనం చూద్దాం. నాన్నగారు సుందర్, ఏమైంది? నాన్నగారు నేను ఆ యేసుక్రీస్తుని చూశాను. ఆయన నాతో మాట్లాడాడు. నువ్వేదైనా కలకని ఉంటావులే సుందర్. మొన్నే కదా ఆ క్రైస్తవుల గ్రంథాన్ని కాల్చివేశావు. లేదు నాన్నగారు, నిజంగా నేను ఆ యేసుక్రీస్తుని చూశాను. ఆయన నాతో మాట్లాడాడు. సుందర్, నువ్వేదైనా కలకని ఉంటావులే, ఇక్కడ నుంచి వెళ్ళు. ప్రభువా నీవే నా దేవుడువు, నేను ఇక వెనుతిరగను. నీవే నా తండ్రివి. తండ్రి చెప్పినటువంటి ఆ మాటలను వినక సుందర్ యేసుక్రీస్తు ప్రభుని విడువక క్రీస్తునే వెంబడిస్తూ అనేక మంది స్నేహితులు ఎవరి దగ్గర అయితే క్రీస్తును అవమానపరుస్తూ తిరిగాడో వారందరి దగ్గర సాక్షిగా నిలబడుతూ వారికి క్రీస్తుని ప్రకటిస్తూ అనేక మందిని దేవుల్లోనికి నడిపిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఒకరోజు సిక్కులు ఎంతో పవిత్రంగా చూసేటువంటి ఆ యొక్క జుట్టుని కూడా కత్తిరించి మరి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడన్న విషయం తన తండ్రికి తెలిసినప్పుడు తన తండ్రి సుందర్కి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తున్నాడో చూద్దాం. సుందర్, ఏంటి నాన్నగారు? నువ్వు చేసిన పని ఏమిటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? మన సిక్కు మతానికి ఎంతో ప్రాముఖ్యమైన ఆ జుట్టును కత్తిరిస్తావా? జాగ్రత్త, చివరిసారిగా చెప్తున్నాను, ఆ క్రైస్తవ దేవుణ్ణి విడిచిపెట్టు. లేదంటే ఈ కోట్ల ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా రాదు. ఇంట్లో ఉండే అర్హతను కూడా నువ్వు కోల్పోతావు. నేను క్రీస్తుని గురించి క్రైస్తవుని అన్నందుకు గర్విస్తున్నాను నాన్నగారు. నాకు ఏ ఆస్తి అవసరం లేదు. నాకు నా దేవుడు చాలు. మతభ్రష్టుడా, ఛీ, ఇక్కడ నుంచి వెళ్ళిపో. తన అన్న వదినలు, ఆగు, ఈ ఇంట్లో నుండి వెళ్ళడానికి ముందుగా కొంచెం అన్నం తిని వెళ్ళు. ఇక్కడ కాదు, అక్కడ వరండాలో కూర్చో. అవును, మతభ్రష్టుడు అయినావు. ఇంట్లో నీ స్థానం కూడా లేదు. ఆ వరండాలో కూర్చో. ఇదిగో త్వరగా తిని బయటకు వెళ్ళు. మీ స్థలాన్ని శుద్ధి చేసుకోవాలి.
ఇది మా ఇంటికి వచ్చే బిచ్చవాడికి వేసే పళ్ళెం. ఇది వాడు కూర్చునే స్థలం, అయినా పర్వాలేదులే. అలాగే అన్న వదిన, ఇక నేను వెళ్ళి వస్తాను. పో పో ఎల్లు, ఇంక నీ ముఖం కూడా చూపి కాక. నేను చెప్పినట్టు చేసావా నువ్వు? చేశానండి, మీరు చెప్పినట్టే అన్నంలో విషయం కలిపానండి. ఆ మతభ్రష్టుడికి తగిన శాస్త్రే జగిలింది. పద వెళ్దాం. సుందర్ని ఇంటిలో నుంచి తన తండ్రి నెట్టివేస్తే తన అన్నా వదినలు సుందర్ని మతభ్రష్టుడైనందుకు చంపివేయాలని తను తిన్నటువంటి ఆహారంలో విషము కలిపి పెట్టినారు. ఆ తరువాత ఏం జరిగిందో చూద్దాం. ఎవరండి లోపల? ఎవరండి, ఏం కావాలి? అమ్మా మీకు వందనాలు. నా పేరు సుందర్. నేను పాస్టర్ గారిని కలవటానికి వచ్చాను. రండి, అలా కూర్చోండి. ఏమండి, ఎవరో మిమ్మల్ని కలవటానికి వచ్చారు. వందనాలు బాబు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? పాస్టర్ గారు వందనాలండి. నా పేరు సుందర్. ఓ, సుందరం అంటే నువ్వేనా? నీ గురించి నేను విన్నాను. పాస్టర్ ఉప్పల్ గారు, నేను క్రీస్తుని గుచ్చి క్రైస్తవునందుకు నన్ను ఇంటి నుండి వెలివేశారు. కొంతకాలం మీ దగ్గర ఉండటానికి వచ్చాను. దయచేసి నాకు సహాయం చేయండి. సుందర్, నేను నా కుటుంబం నుండి వెలివేయబడిన వాడినే. ఆ బాధ నాకు తెలుసు. సుందర్, నువ్వెన్ని రోజులైనా ఉండవచ్చు. అలానే పాస్టర్ గారు, మీకు చాలా వందనాలు. పద సుందర్, లేట్ అయింది, తినేసి పనుకుందాం. ఆ రాత్రి పాస్టర్ గారిని ఆశ్రయించినటువంటి ఆ రాత్రి సడన్గా సుందర్కి విపరీతమైనటువంటి కడుపులో నొప్పి రావటం. అబ్బా కడుపు నొప్పి, దేవా తండ్రి కడుపు నొప్పి. సుందర్, ఏమైంది? లేసి కుర్చీలో కూర్చోలే. ఏమైంది సుందర్? నీ నోటి నిండా రక్తం కూడా వస్తుంది. నేను వెంటనే డాక్టర్ని తీసుకొని వస్తాను. అమ్మా, సుందర్ని జాగ్రత్తగా చూసుకో. అయ్యో, త్వరగా వెళ్ళి రండి. రండి డాక్టర్, రండి. ఉదయం బాగానే ఉన్నాడు, సడన్గా కడుపు నొప్పి అంటున్నాడు. ఇతని పేరు ఏమిటి? సుందర్ సింగ్ అండి. ఇతనికి విషప్రయోగం చేశారు. ఉదయం తిన్న ఆహారంలో విషం కలిగింది. ఇతను బ్రతకడం కష్టం. ఇతను చనిపోతాడు. నేను ఏమీ చేయలేను. నా దేవుడు నన్ను చావని డాక్టర్. ఏం మాట్లాడుతున్నావు? పాస్టర్ గారు, మీరు మార్కు సువార్త చివరి అధ్యాయం 16 అధ్యాయం 18వ వచనం తీసి చదవండి. పాములను ఎత్తిపట్టుకుందరు, మరణ కారణమైన తాకినన్ను అది వారికి హాని చేయొద్దు. అవును, నా దేవుడు నన్ను రక్షిస్తాడు. నాకు ఏ హాని జరగదు. మీరు బ్రతికి ఉంటే కదా చూద్దాం. బ్రతికి ఉంటే రేపు కలుద్దాం. ప్రభువా, సుందర్ని కాపాడు, రక్షించు. వందనాలు. ఆమేన్. ఆ రాత్రి సుందర్ని ప్రభువు దర్శించి అతనితో మాట్లాడి అతని ప్రాణము పోకుండా ప్రభువు ఆ విషప్రయోగము వల్ల అతనికి ఏ హాని జరగకుండా దేవుడు సుందర్ ప్రాణాలని కాపాడుతాడు. ఉదయాన్నే సుందరు చక్కగా లెగిచి కూర్చొని బైబిల్ చదువుతూ ఉండగా సుందర్ని దర్శించుటకు చనిపోయాడని చూడటానికి వచ్చినటువంటి డాక్టర్ ఎలాగ మార్పు చెందాడో చూద్దాం. ఈ సుందర్ ఖచ్చితంగా చనిపోయి ఉంటాడు. వెళ్ళి చూద్దాం. పాస్టర్ గారు, అరే సుందర్, నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావా? నువ్వు చనిపోతావని చివరిసారిగా నీ శవం చూద్దామని వచ్చాను. నా దేవుడు నన్ను చావనీలే డాక్టర్. ఆయన సాక్షిగా వాడుకుంటానే అన్నాడు. సుందర్, డాక్టర్లకు అసాధ్యమైనది నీ దేవుడు చేశాడు. ఆ దేవుడు నాకు కావాలి. ఆ యేసుని నేను వెంబడిస్తాను. ఇదిగోండి డాక్టర్, బైబుల్ చదువుకోండి. సరే సుందర్, నేను వెళ్ళి వస్తాను. ఆ నిజమైన దేవుడు నేను తెలుసుకుంటా. ఆ యేసే నా రక్షకుడు. మంచిది డాక్టర్, వెళ్ళిరండి. సుందర్, నేను ఇప్పుడే బయట నుంచి వస్తున్నాను. దేవుణ్ణి నమ్ముకున్నందుకు నీ స్నేహితుడికి విషప్రయోగం చేశాడంట. పాపం చనిపోయాడు. ఇప్పుడే ఆ వార్త నాకు తెలిసింది. అయ్యో పాపం, చనిపోయాడా నా స్నేహితుడు. ప్రభువా, సుందర్ని కాపాడినందుకు వందనాలు. ఆమేన్. ఆ విధముగా సుందర్కు
సుందర స్నేహితుడైనటువంటి సిక్కు మతానికి చెందిన తన స్నేహితునికి కూడా విషప్రయోగం చేస్తారు. అయితే తన స్నేహితుడు చనిపోయాడన్న వార్త వింటాడు. కానీ ప్రభువు సుందర్ని మాత్రమే కాపాడినాడు. సుందర్ని తన సాక్షిగా వాడుకోవడానికి సుందర్కి దేవుడు ప్రాణభిక్ష పెట్టినాడు. అలాగా సుందర్ కొన్ని సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళుతూ అనేకమైన అద్భుత కార్యాలను ప్రభు పేరట చేస్తూ ఉండగా తన తండ్రి తన యొక్క కుమారుడైన సుందర్ మీద దిగులు పడుతూ తన కుమారుణ్ణి చూడాలి అనేటువంటి ఒక తపనతో ఒకరోజు సుందర్ని కలవాలి అని ఆశపడతాడు. ఆ సమయంలో ఏం జరిగిందో చూద్దాం. సుందర్ని ఆ క్రైస్తవ దేవుడు ఎంతగానో వాడుకుంటున్నాడని విన్నాను. సుందర్ ద్వారా చాలా కార్యాలు జరిగిస్తున్నాడు. సుందర్ని ఒకసారి కలుస్తాను. నాకు చాలా దిగులుగా ఉంది. సుందర్ని ఒకసారి కలుస్తాను. సుందర్ దగ్గరికి వెళ్తాను. సుందర్ తన చివరి దినాల్లో తన తండ్రిని కలిసినటువంటి ఒక్క సందర్భాన్ని మనం చూసి ముగించుకుందాం. సుందర్, నైనా సుందర్ బాబు, ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను చాలా బాగున్నాను నాన్నగారు. మీరు చాలా తగ్గిపోయారు. నీ మీద చాలా దిగులు పెట్టుకున్నాను సుందర్. రా, మనం మన ఇంటికి వెళ్దాం. నువ్వు చేసేదేదో మనం ఇంటి వెళ్ళి చేస్తూ గాని. నన్ను క్షమించండి నాన్నగారు. నాగటి మీద చెయ్యి వేసి వెనుతిరుగువాడు పాత్రుడు కాదు అని దేవుడు చెప్పాడు. నేను ఇక వెనుతిరగను. నా జీవితం దేవునికే అంకితం. నన్ను క్షమించండి నాన్నగారు. సుందర్, నైనా బాబు, వెళ్ళవద్దు. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. ఈ విధంగా సుందర్ అనేక ప్రాంతాల్లో అనేక దేశాలలో కూడా దేవుని పరిచర్య చేస్తూ టిబెట్ ప్రాంతములకు పలుమార్లు వెళుతూ సువార్త ప్రకటించుచు ఆ ప్రాంతాలకు వెళ్ళినటువంటి సుందర్ మరలా వెనక్కి తిరిగి రాలేదు. తన జీవితం కోట్ల ఆస్తికి అధిపతి అయినటువంటి సాధు సుందర్ సింగ్ గారు సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తుకు తన జీవితాన్ని సమర్పించుకొని ఒక సామాన్య సాధువు వలె జీవిస్తూ అనేకమైనటువంటి అద్భుతాలను అనేకమైనటువంటి ఆత్మలను కూడా ప్రభువు కొరకు సంపాదిస్తూ వచ్చారు. ఈ విధంగా సుందర్ సింగ్ గారు ప్రభువు సాక్షిగా నిలబడినారు.